హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మీ విలేజ్ లావణ్య 4321. నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగున్నారనేసి అనుకుంటున్నాను, దేవుని గురు కోరుకుంటున్నాను. ఇక నిద్ర లేవగానే ఇలా టవల్తో అయితే మొహం చుట్టూ అయితే ఇలా కప్పేసుకున్నాను. ఎందుకంటే మంచు కాలం కదా, ఎక్కువ మంచు అయితే కురుస్తూ ఉందన్నమాట. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, మన చేతుల్లోనే ఆరోగ్యం అనేది ఉంటుంది అనేసి. ప్రతి స్టెప్ని మనం చాలా జాగ్రత్తగా వేయాలన్నమాట. ఆరోగ్యం విషయాలలో కూడా మన పని అవ్వాలి, నిలుపకూడదు, కానీ మనం ఆరోగ్యంగానూ ఉండాలి అనేసి అయితే తలకి ఇలా చుట్టుకొని వాకిలంతా ఊడ్చేస్తున్నానండి. మొత్తం కాదండి, మా ఇంటి ముందర వాకిలు మాత్రం ఊడుస్తున్నా. క్లీన్గా ఊడ్చేసి కల్లాపు చల్లేసి ఇంకా ముగ్గులైతే పెట్టేసుకోవాలి కాబట్టి మొత్తం ముగ్గులు పెట్టేసుకుంటాను. ఎవరైనా సరే మహిళ నిద్ర లేవగానే ఫస్ట్ అయితే చేసే పని ఈ పనితోనే స్టార్ట్ అవుతుంది. నాకే కాదు, అందరికీ అంతే అండి. ఎందుకంటే మహాలక్ష్మి అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా మొత్తం అయితే కల్లాపు అనేది ఇలా అయితే చల్లేసుకుంటూ ఉన్నాను. అక్కడక్కడ కడుగుతూ ఉన్నాను అనమాట. ఎందుకంటే మా వాకిలి అనేది డౌను హైటు ఆ టైప్లో ఉందన్నమాట. పల్లము మిట్ట అలా. ఇంకా నీళ్ళు అయితే పోవన్నమాట. మనము చల్లుతానే ఆటోమేటిక్గా పోవు, నిలిచిపోతూ ఉంటాయి. ఇంకా వాటిని అంతా ఇలా అయితే తీసేస్తున్నాను. చూసారా ఎంత మంచు పడుతుందో. మొత్తానికి ముగ్గులు అయితే పెట్టేశాను. పెద్ద పెద్ద ముగ్గులు వేయలేను, కానీ చిన్న చిన్న ముగ్గులు అయితే వేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ పని ఏముంది, ఇంకా మా ఆవుల దగ్గరికి అయితే వెళ్ళి ఇంట్లో అయితే అన్నం కూర అయితే చేసి పెట్టేశాను. ఆ టైంలో వీడియో తీయాలంటే కుదరదు కదండి, అందువల్ల అయితే తీయలేకపోయాను. ఇప్పుడు ఆవుల దగ్గరికి అయితే వచ్చాను అనమాట. ఇంకా ఆవులన్నిటినీ తీసుకెళ్ళి మామూలుగా మేసే దగ్గర అయితే కట్టేయాలన్నమాట. మార్నింగ్ అయితే వదలము, ఒక 10:30 వరకు వదలము. మేము దగ్గరగా వదలాల్సిన దగ్గరగా వాటిని అయితే తీసుకొని వెళ్ళి అయితే కట్టేసేస్తాం అనమాట. మా మౌనినైతే నేనైతే పట్టుకొని తీసుకొని అయితే వెళ్తూ ఉన్నాను. మౌని అంటే మా ఆవండి. ఆవులకైతే నేను ఒక్కొక్క పేరు పెట్టున్నాం అనమాట. మౌని, రుక్మిణి, సత్య, బుడ్డమ్మ, చిన్నబుడ్డమ్మ, వెంకటేషు, ఇలా పేర్లు అయితే పెట్టున్నాము. మీరు మళ్ళీ ఫీల్ అవ్వద్దండి. మేమైతే ఆవులకైతే ఆవులు పుడతానే వాటికి అలా పేర్లు పెట్టుకోవడం మాకైతే అలవాటు అనమాట. ఇంకా అలా అయితే పెట్టేశాము. చూసారా, 7 అవుతున్నా మంచు అనేది చాలా అంటే చాలా పడుతుంది. మీకు ఇంకో డౌట్ ఉండొచ్చే, ఆవుల్ని ఇప్పుడే ఎందుకు తోలుతున్నారు, ఒకేసారిగా 9కి 10కి తోలచ్చు కదా, లేకపోతే ఇప్పుడే తోలేయచ్చు కదా అనేసి డౌట్ అయితే రావచ్చు కదండి. ఇంకోటి చెప్తున్నాను, ఆవుల్ని మనము తోలాలంటే ఇప్పుడు ఈ మంచు కాలానికి 7కి 8:30కి అంతవరకు అయితే మనం తోలకూడదు. అంటే ఎందుకంటే గడ్డి పైన తెల్లని మంచు పొగలాగా పడుతుంది. మీరైతే ఒకసారి అయితే గమనించండి, తెలియని వాళ్ళు పల్లికి వెళ్ళినప్పుడు చూడండి. అలా ఉండేదాన్ని ఆవు కానీ మేసిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అందువల్ల అలాంటి ఎర్లీ మార్నింగ్ ఆవును అనేది మేతకైతే వదలకూడదు అనమాట. మేము దగ్గరలో అలాగుందా లేదని చుట్టూ చూసి అయితే కట్టేస్తున్నాము. మొత్తానికైతే స్నానం చేసుకొని దీపం అయితే పెట్టేశాను. దీపం పెట్టేసి పూజ అయితే చేసేస్తున్నాను అనమాట. ఏం కోరుకుంటాను అనుకుంటున్నారు? ఏం కోరుకోలేదండి. మేము సంతోషంగా ఉండాలని కోరుకుంటాను నేను. ఎవరైనా అలానే కోరుకుంటారు. నాది స్వార్థమే అనుకోండి. ఎవరైనా సరే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనేసి అందరూ అనుకుంటారు. నేను అలానే అనుకుంటాను. నేను బాగుండాలి, పిల్లలు బాగుండాలి అనేసి అయితే కోరుకుంటాను అనమాట. అంటే సంతోషంగా, మాకు ఇంకేం కోరిక అయితే లేదండి. మొత్తానికైతే అమ్మవారికి కామాక్షమ్మ దీపము పెట్టేసి పూజ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. ఇంకా పూజ అయిపోయింది. ఇంకా మేమైతే బయట వెళ్తున్నాం అనమాట. ఎందుకు ఏంటి అనేది అయితే మీకు వెళ్తూ అయితే మాట్లాడతాను. మీరైతే నా ఛానల్ని చూస్తూ ఉండండి. నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా 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 అవసరము. మీ లైక్ అనేది ఇంకో 10 మందికి ఈ వీడియోని మూవ్ చేస్తుంది. ప్లీజ్
మీకు నచ్చినట్టయితే లైక్ అనేది కొట్టండి. నేను మా వారైతే ఇంకా బయలుదేరైతే వచ్చేసాం అనమాట. ఎందుకు పోతున్నామంటే మేము మీకు చెప్పాను కదా పొలం అయితే తీసుకున్నాను అనేసి. ఇంకా ఆ పొలంలో మనము నాటాల్సింది గడ్డి ఆవులకి. ఆ గడ్డి మొక్క అనేది మాకు ఈ దగ్గరలో మా ఊరు పక్కలలో అయితే దొరకలేదన్నమాట. చాలా దూరం అయితే చూస్తూ వెళ్తూ ఉన్నాము. ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇక్కడికి వస్తే ఇది డైరీ ఫామ్ అన్నమాట. అంటే ఆ మొక్కని ఎవరైనా ఇస్తారు అట్ట అనుకొని వచ్చాము. ఇక్కడ చూసారా, ఈ డైరీ ఫామ్ చూస్తేనే నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నాకు ఇంత లేదు కానీ అవ్వాలని కొంచెం 1% అన్నా చేద్దామని నా ఆశ పెద్ద ఆశే. కానీ ట్రై చేస్తున్నాను, అవుతుందో అవదో తెలియదు కానీ మొత్తానికైతే ప్రయత్నిస్తూ ఉన్నాననేసి అనుకుంటున్నాను. ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాను. నాకు ఇదంతా చూసేటప్పటికి ఒక హ్యాపీనెస్ వచ్చిందనమాట. అంటే మనం అనుకునేది మన కళ్ళ ముందు అలా కనిపిస్తూ ఉంటే అది మనది కాకపోయినా హ్యాపీ అనేది వేరనమాట. నాకు కూడా అలానే అనిపించింది. ఇక్కడైతే చూసారా, గడ్డి అనేది మిషన్కి అయితే వేసేస్తున్నారనమాట. మనకు కావాల్సింది మొదలు కావాలి, అది మొక్క అనేది కావాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, డైరెక్ట్గా మిషన్లో అయితే ఇలా అయితే పెట్టేస్తున్నారనమాట. మొత్తం ఏది కానీ వేస్ట్ అనేది చేయకుండా మొత్తం అనేది కట్ చేసి పక్కకి తీసి పెట్టేస్తుంది మిషన్ అనేది. ఇంకా మనకైతే ఇక్కడైతే మొక్క అనేది మనకి దొరికే ఛాన్స్ అయితే అస్సలు లేదు. కాకపోతే మేమైతే కాసేపు వరకు ఆడనే టైం స్పెండ్ అయితే చేసామన్నమాట. వాళ్ళు చేసే వర్క్ అంతా అయితే చూస్తూ ఉన్నాం, అలా ఎలా చేస్తున్నారు ఏమి అనేసి. చూసారా, అన్న చూడండి ఎలా తోస్తున్నాడో గడ్డిని. అసలు చెయ్యే దాంట్లోకి వెళ్ళిపోయేటట్టుగా ఉంది. నాకైతే టెన్షన్గా ఉంది వాళ్ళు అలా పెడతా ఉంటే. మొత్తానికి ఒకసారి చూసారా, షెడ్లో ఆవులు మొత్తము హెచ్ఎఫ్లే అనమాట. 1 or 2 మన జెర్సీ ఆవులు అయితే ఉన్నాయి. మొత్తం హెచ్ఎఫ్ ఆవులే ఉన్నాయన్నమాట. ఆ పక్కనే గమనించారా, దూళ్ళు కూడా ఒక పక్కన అయితే కట్టేస్తున్నారు. నేను ఇదే ఫస్ట్ టైం అనమాట ఒక డైరీ ఫామ్కి అనేది రావడము. నాకు అందుకే అనమాట అంత ఎగ్జైటింగ్గా ఉంది. చూస్తూ ఉన్నంతసేపు చూద్దామని అనిపిస్తుంది అనమాట. వీళ్ళు ప్రాసెస్ ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎట్టు పెడుతున్నారు అనేది అయితే చూస్తూ ఉన్నాను. నీళ్ళు ఎలా పెడుతున్నారు, గడ్డి ఎలా వేశారు, ఇవే చూస్తున్నాను అనమాట. వాటి కింద చూసారా, మ్యాట్లు కూడా వేశారనమాట. నేను అలా చూస్తూ ఉండిపోయాను. మీరు కూడా ఒకసారి అయితే ఈ ఫామ్ని అయితే ఇలా చూడండి. ఈ పక్కన కాలువలు కూడా వదిలేరు. అసలు ఎందుకు వదిలేరు అనేది నాకు ఐడియా లేదు. మళ్ళీ మా వారు చెప్పారనమాట, అంటే మొత్తం ఇది పేడ అంతా క్లీన్ చేస్తారు కదా, అదంతా మొత్తం దీంట్లో నుంచి తీసుకెళ్ళి అలానే పోతుందన్నమాట. ఆ కాలువ నేరుగా వెళ్ళిపోయి వాళ్ళ పంట పొలాలకైతే దాన్ని అలానే పంపిస్తారు. దాంతో ఇంకా బాగా అవి అనేది పండుతాయి అన్నమాట. కసువు కానీ ఏదైనా సరే ఇంకా బాగా పండుతాయి అని అయితే మా వారు చెప్పారు. నాకు ఈ చిన్నది కూడా తెలియలేదండి. మళ్ళీ ఏమో ఫామ్ గేమ్ అనేసి అనుకుంటా ఉంటాను. మొత్తానికైతే వీళ్ళు నాటుండే కసువు చూడండి, అసలు ఎంత దూరం చూసినా కసువే గ్రేసే కనిపిస్తూ ఉంది. మొత్తానికి మనకైతే ఆడ మొక్క దొరకలేదనమాట. ఇంకా మేమైతే చూస్తూ వెళ్తున్నాము, అడుగుతూ వెళ్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఎండాకాలం ముందు అయితే దొరకదంట. ఎందుకంటే వర్షాలు పడి గడ్డి ఉంటుంది లైట్గా అనేసి అప్పుడైతే మొక్క అనేది వదిలేరనమాట. ఎండాకాలంలో అయితే మొక్క నాటుకోవాలనేసి వదులుతారంట, అంటే అది ముదిరడానికి. ఇప్పుడైతే లేదు అనేసి అయితే చెప్తా ఉన్నారు. అటనేసి లేదనేసి మనం వెనక్కి అయితే వెళ్ళాం కదా, మనకు కంపల్సరీ మొక్క అనేది కావాలి కదా. కాబట్టి అలా అయితే చాలా అంటే చాలా ఊర్లు పల్లెలు ఇలా చూసుకుంటూ అడుగుతూ వెళ్ళాము. ఇక్కడికైతే వచ్చాము. ఏంటక్క ఆవులు దగ్గరకు పోకుండా కోళ్ళ ఫామ్కి వచ్చారు అనేసి అనుకుంటున్నారా, ఆవులు కూడా ఉన్నాయన్నమాట. డైరీ కూడా ఉంది ఇక్కడ. దీని పక్కనే ఇలా కోళ్ళ ఫామ్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు. వీళ్ళని కూడా అడిగాము. వీళ్ళు కూడా ఏం చెప్పారంటే ఇప్పుడైతే దొరకదు అనేసి అయితే చెప్తున్నారు. అంత లేత మొక్క ముదురు మొక్క లేదు అని అయితే చెప్పారనమాట. ఇంకా మన ఆశ నిరాశ అవుతా వస్తూ ఉంది.
కానీ నేను చెప్పాను కదా, మనకి దొరకందే మనం వెనక్కైతే ఎలా పోతాము, మొత్తానికి సాధించుకొని అయితే వెళ్ళాలి కదా. కాబట్టి మా ప్రయాణాన్ని అయితే వెనక్కైతే తిరిగి వెళ్ళలేదన్నమాట. ప్రయాణం ముందుకే సాగుతూ ఉంది. ఇంకా మీరైతే చూస్తూ ఉండండి. ఈ మధ్యలో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫైనల్గా ఒక దగ్గర అయితే మాకైతే ఇలా మొక్క అయితే కనిపించిందనమాట. సరే ఆయన అడిగితే ఉంది బాబు, ఒక 2-3 మోపులు అవుద్ది అనేసి అయితే చెప్పారు. దొరికిందే చాలు నాయన అనుకున్నట్టు దొరికిందని నాటితే మళ్ళీ దొరుకుతుంది కదా, అప్పుడు నాటుదామనేసి ప్రస్తుతానికైతే ఇలా వెళ్తూ ఉన్నాము. వెళ్ళినాక కొద్దిగా అయితే పెద్ద ఆయన చెప్పినట్టు కొంచెం అయితే ఉన్నది. ఇదే అండి, ఇలాంటి మొక్కని మనం కట్ చేసుకొని తీసుకొని వెళ్ళాలి. కసువు పై ఉండే కసువు వాళ్ళైతే తీసేసుకుంటారు, కింద ఉండేది మాత్రం మనము మొదలైతే తీసుకొని వచ్చి పొలంలో అయితే నాటుకోవాలి. ముందుగానే వాళ్ళు కొద్దిగా కట్ చేసి అయితే పెట్టేస్తారనమాట. అంటే కట్ చేసింది ఎవ్వరు పడేయరండి, ఇలా అయితే పక్కన పెడతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది కదా, ఎవరో ఒకరు వస్తారు తీసుకెళ్తారు అనేసి. నేను చెప్పాను కదా, ఆవుల కష్టం వేరే ఆవులకే తెలుస్తుంది. మరి మీ విలేజ్ లావణ్యాన్ని మీరు సపోర్ట్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలేజ్ లావణ్య 4321. మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరం. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు మీరైతే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ బాయ్.